డీటెయిల్స్ ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. మత్స్యకార సేవలో అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. వేట విరామ సమయంలో జాలర్లకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇక ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. ఇక మత్స్యకార సేవలో అనే పేరుతో సీఎం చంద్రబాబు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇక వేట విరామ సమయంలో జాలర్లకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇక దీనికోసం కూటమి ప్రభుత్వం 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. ఇక లబ్ధిదారు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శరత్ అందిస్తారు. శరత్, చెప్పండి. సాయిరామ్, నేడు శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో అయితే ఈ రోజు సీఎం పర్యటించనున్నారు. ఈ సీఎం పర్యటన అయితే ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీలలో ముఖ్యమైనటువంటిది మత్స్యకార భృతి. ఈ మత్స్యకార భృతి అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి. ఈ 9 మండలాల్లో 193 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా మత్స్యకార గ్రామాలే. అందరూ కూడా రెక్కాడితే గాని డొక్కాడిన మత్స్యకారులు వీరందరూ కూడా ఉదయాన్నే లేవడం, పడవ ప్రయాణం చేయడం, పడవలో వచ్చినటువంటి చేపలను తీసుకొచ్చి వేట వేయడం, వాటిని అమ్ముకోవడం, వాటిని వచ్చేటటువంటి ఏదైతే చేపలు అమ్మితే వచ్చిన డబ్బులు ఉన్నాయో వాటితో జీవనం సాగించడం పొరపాటుగా ఇలాగే కంటిన్యూగా వస్తుంది. అయితే ఏదైతే ప్రతి సంవత్సరం 61 దినములు ఏవైతే నిషేధం ఉందో, చేపల వేట నిషేధం ఉందో, ఆ చేపల వేట నిషేధంకి సంబంధించి ఆ కాలంలో మత్స్యకారులందరూ కూడా పస్తులుండే పరిస్థితి కూడా ఉంది. దీనిని చూసుకున్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఏదైనా చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం అయితే మత్స్యకారుల కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి భృతిగా 10,000 రూపాయలు ఇచ్చేది. ఆ 10,000 రూపాయలు వాళ్ళకి చాలట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలలో 20,000 రూపాయలు ఇద్దామని నిర్ణయించుకుంది. 20,000 రూపాయలు భృతిగా ఇచ్చేందుకు ఈ రోజు అయితే నిర్ణయించుకుంది. దీనికి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో నుంచి ప్రారంభించాలని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు తలపెట్టారు. అదే కార్యక్రమానికి ఈ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రానున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు సంబంధించి వారి ఖాతాలలో నేడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 258 కోట్ల రూపాయలు వారి అకౌంట్లలో అయితే జమ చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అనేది తూర్పు ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది. ఏ పథకం ప్రారంభించాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచే శ్రీకారం చుట్టడం వస్తుంది. అయితే సూపర్ 6 పథకాలలో అయినటువంటి ఒక దీపం పథకం కూడా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచే గతంలో ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి ఏదైతే మత్స్యకార భృతి ఉందో ఈ భృతి కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం అయితే ఆనందంగా ఉందని చెప్పి అటు కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, ఇటు మత్స్యకారులు అయితేనేమి చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్యటన ఉందో ఈ పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అయితే పోలీసులు భారీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే 4 అడిషనల్ ఎస్పీలతో 8 మంది డిఎస్పీలతో సహా 1,500 మంది పోలీసులతో అయితే ఈ రోజు నిఘా ఏర్పాటు చేసి చేశారు.